ఇదివరకు ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా జాగ్రత్తగా చూసుకో, అయ్యా ఏదో ముద్దుగా పెంచావమ్మా మా అమ్మాయి కాస్త చూసుకోనే. ఇప్పుడు అలా లేదండి, ఇగో చూసుకోమ్మా జాగ్రత్తగా, ఏమైనా తేడా వస్తే వచ్చే మనకి మీ నాన్న అలాగే అంటాడు. వాడు వెర్రాడు. ఎందుకంటే తండ్రి ఇలా మాట్లాడట్లా, తండ్రి బాగానే ఉన్నాడు, మీ నాన్న అలాగే అంటాడు. ఏమైనా తేడా వస్తే వచ్చే తెలుసుకుందాం. రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి, ఏమున్నావమ్మా ఏముండవమ్మా ఏముండవమ్మా. మీరు ఆశ్చర్యపోవచ్చమ్మా, యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నాను నేను. దొండకాయ కూర రోజు వండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు, అత్తగారి కారణంగా. దొండకాయ కూర, అయ్యి బాబాయ్, విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట. ఎందుకంటే ఆ పిల్లని కాపురానికి పంపారు, అది ఉమ్మడి కుటుంబం. అసలు ముందు ఈ పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు, పెద్ద జబ్బు అది. ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి, మామగారికి ఎందుకు చేయాలి, మా అమ్మాయి చేయదు, మా అమ్మాయి చేయదు. రేపు నీకెవడు చేస్తాడమ్మా, నీకెవడు చేయాలి? నీకు వృద్ధాప్యం రాదా, నీకు అనారోగ్యం రాదా, నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా? ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు? ఇష్టం లేక ఎలాగో అలా బయటికి లాగేయాలి. కాబట్టి ఈ తల్లి, పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ. 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ. మళ్ళీ 4 రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ. 4 రోజులు గ్యాప్ ఉంది కదండి, రోజు వండాల. కానీ ఈ తల్లి ఏమందంటే, ఎప్పుడు అడిగినా దొండకాయ చెబుతున్నావు, మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంక ఇంట్లో? ఇదండి రెచ్చగొట్ట. ఫోన్లే అమ్మో సర్దుకోను కదా.